బడ్జెట్ సమావేశాలను మార్చి 21 వరకు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 19న బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ సమావేశాలను మార్చి 21 వరకు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. మార్చి 19న బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ఆమోదం పొందాక సభ వాయిదా పట్టడం ఆనవాయితీ. కానీ ఇతర అంశాలు ఏమైనా ఉంటే చర్చించేందుకు వీలుగా మార్చి 20, 21 తేదీలు 2 రోజులు రిజర్వ్ దినాలుగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణుకుమార్ రాజు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రత్యేకంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేసే వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజలు విస్తృతంగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు చాలా సులభతరంగా అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని, ఇందులో వాట్సాప్ గవర్నెన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల్లో ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా సులభంగా పొందేలా ప్రజలు అవగాహన కల్పించేలా క్యూఆర్ కోడ్ ప్రదర్శించాలన్నారు. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రత్యేకంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేసి వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజలు విస్తృతంగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు 500 సేవలు కల్పించనుందని తెలిపారు. సోమవారం సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ అమలు ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వారు ఈ సేవలను విస్తృతంగా ఉపయోగించుకునేలా చేయడంపై అధికారులందరూ ప్రత్యేక దృష్టి కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్లందరూ ఈ విషయంలో కీలకంగా పనిచేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో వాట్సాప్ గవర్నెన్స్ అమలును పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు చాలా సులభతరంగా అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని, ఇందులో వాట్సాప్ గవర్నెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల్లో ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా సులభంగా పొందేలా ప్రజల్లో అవగాహన కల్పించేలా క్యూఆర్ కోడ్ ప్రదర్శించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల నుంచి వినతులు, వాటి పరిష్కారాలు కూడా మెరుగవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలు చెల్లించాల్సిన బిల్లులు కూడా వాట్సాప్ ద్వారా విరివిగా జరిగేలా చూడాలని, ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. చాలా మంది ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్ ఎలా ఉపయోగించాలో సరైన అవగాహన లేదని, వారిలో అవగాహన పెంచేలా ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. గ్రామ, వార్డు, సచివాలయాల్లో కూడా ఆ ప్రాంత ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ పట్ల అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో టెక్నాలజీని విరివిగా వాడుకొని సత్ఫలితాలు సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పోలీసు గస్తీకి సమాంతరంగా డ్రోన్లను విరివిగా ఉపయోగించుకుని డ్రోన్ పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దానివల్ల పోలీసులకు గస్తీ ప్రక్రియ మరింత సులభతరం అవడమే కాకుండా సత్ఫలితాలు కూడా వస్తాయన్నారు. ఆర్టీజీఎస్లో డేటా లేక ఏర్పాటు ప్రక్రియలో భాగంగా జరుగుతున్న డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా రాదని వైఎస్ఆర్సీపీ నేతలు మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు సభకు రావాలని, ప్రజా సమస్యలు ప్రస్తావించాలని పవన్ కళ్యాణ్ కోరారు. వైఎస్ఆర్సీపీ సభ్యులకు స్పీకర్ కూడా ఎంతో గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సైతం హుందాతనం పాటించాలని హితవు పలికారు. ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా రాదని వైఎస్ఆర్సీపీ నేతలు మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరించిన తీరు హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడిగి తెచ్చుకునేది కాదని, ప్రజలు ఇస్తే వచ్చేదని తేల్చి చెప్పారు. జనసేన కంటే 1 సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి వచ్చేదని గుర్తు చేశారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైఎస్ఆర్సీపీ గుర్తించాలని హితవు పలికారు. ఆరోగ్యం బాగా లేకున్నా గవర్నర్ సభకు వచ్చి ప్రసంగించారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి చెప్పారని అన్నారు. అలాంటిది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవాలనుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సభకు వస్తే ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయిస్తారని తెలిపారు. ఉదయం గవర్నర్ని ఆహ్వానించినందుకు స్పీకర్ రమ్మని తనను కోరినా ప్రోటోకాల్ బ్రేక్ చేయటం సరికాదని, తానే వెళ్లలేదని తెలిపారు. ఓట్ల శాతం ప్రకారం తనకు ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లడం మంచిదని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది, వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు.
అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టడం, లేదంటే ప్రసంగాలు అడ్డుకుంటాం అని ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది రైట్కు సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా వాళ్ళు 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జనాలు చీకొడుతున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీరు మారటం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నేడు అసెంబ్లీకి వచ్చింది 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండేందుకా అని ఆమె నిలదీశారు. ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? సభ్యత్వాలు రద్దవుతాయని భయంతో అటెండర్స్ కోసం వచ్చారా అని ఎక్స్ ద్వారా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జనాలు చీకొడుతున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీరు మారడం లేదని షర్మిల విమర్శించారు. అసెంబ్లీకి వచ్చింది 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండేందుకా అంటూ ఆమె నిలదీశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? ప్రజల శ్రేయస్సు కంటే మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని విమర్శించారు. వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే, ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే మంగళవారం అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. సభకు వెళ్లే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా తెలిపారు. జిల్లాలో మొత్తం 112 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఒక్కో పోలింగ్ స్టేషన్కు ఒకరు చొప్పున మొత్తం 112 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 27న కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కలెక్టర్ లక్ష్మీశా సోమవారం నగరంలోని పటమట బాలుర ఉన్నత పాఠశాల, లయోలా కళాశాలలోని వివిధ పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాల కల్పన విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రలోభాలకు తావులేని స్వేచ్ఛాయుత, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరుగుతోందని, ఇందులో భాగంగా వివిధ పోలింగ్ స్టేషన్లు సందర్శించి చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేస్తున్నట్లు వెల్లడించారు. భద్రతా చర్యలు, వెబ్ కాస్టింగ్ తదితరాలపైన మార్గనిర్దేశనం చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. జిల్లాలో మొత్తం 112 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఒక్కో పోలింగ్ స్టేషన్కు ఒకరు చొప్పున మొత్తం 112 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పాంచాహ్నిక దీక్ష మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు వేద మంత్రాలు నడుమ మంగళ స్నానాలు చేయించి వధూవరులుగా అలంకరణ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాంచాహ్నిక దీక్షా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ మంగళ స్నానాలు చేయించి వధూవరులుగా అలంకరణ చేశారు. దేవదేవేరులకు దేవస్థానం నుండి అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 4 గంటల నుండి గణపతి పూజ, పుణ్యహవచనం, అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనములు, బలిహరణ, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగంతో మొదటి రోజు పూజా క్రతువులు దిగ్విజయంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు మల్లేశ్వర శాస్త్రి, ఆలయ ఉపకార్య నిర్వహణాధికారి ఎం రత్నరాజు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం దుర్గారావు, వైదిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం గంగే దేమనే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే గావరి జోదలేస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగ భద్రాది కృష్ణ వేణీత గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఆయాంతు మహాద్రవ్య మహాగణపతి పూజార్థం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంపరోక్ష్యాదేమో ఆత్మానం చ సంపరోక్ష్యాసనీదేవనరస్మాధోక్షోప్పను ప్రాణమహినో రవిభాగం జపస్యేన సేతుమచ్చరం తమనుమతే మలయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమావ ప్రాణానైవ యథాస్థానముపక్వైతే సాంగం వ్యవాహనం సపత్నే క్షేత్రాణాం పదజే నమో నమః సూతాయ అంజాయ వనానాం పదజే నమో నమో రోహితాయ స్థపదజే నమో నమో మంత్రిణే నాం పదజే నమో నమో భవంతజే వారివస్కుతాయ ఔషధీనాం పదజే నమో నమ ఉచ్చైర్ఘోజాయ క్రందయతే పదజే నమో నమః కృత్స్నభీతాయ ధావతే సత్వనాం పదజే నమః నమస్సహమానాయ వ్యాధినాం పదజే నమో నమః కపుభాయ నిజంగినే స్తేనానాం పదజే నమో నమో నిజంగిన యుధిమతే నాం పదజే నమో నమో వంచదే పరివంచదే స్థాయూనాం పదజే నమో నమో నిచైరవే పరిచరాయారణ్యానాం పదజే నమో నమః సృగాభిభ్యో జిఘాగుంసద్భ్యో ముష్ణదాం పదజే నమో నమో సిమద్భ్యో కంజరద్ధ ప్రబుందానాం పదజే నమో నమ ఉష్ణీషినే గిరిజరాజ కులుంచానాం పదజే నమో నమ ఇషుమద్భ్యో ధన్వాభిభ్యశ్చ వో నమో నమ ఆతన్వానేభ్యశ్చ వో నమో నమ ఆయచ్చభ్యశ్చ వో నమో నమోస్భ్యో విద్యేభ్యశ్చ నమో నమ ఆసీనేభ్యశ్చ వో నమో నమ స్వభ్యో. అన్నా క్యాంటీన్లో వచ్చి భోజనం చేసే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు. అన్నా క్యాంటీన్లో ఆహారం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కువసేపు వేచి ఉండకుండా కూర్చుని ప్రశాంతంగా భోజనం చేసేలా టేబుల్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కృష్ణలంక జాతీయ ప్రధాన రహదారి వద్ద గల అన్నా క్యాంటీన్ను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సందర్శించారు. ప్రజలకు వడ్డించే ఆహార నాణ్యత గురించి అక్కడికి విచ్చేసిన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కిచెన్లో పరిశుభ్రతను స్వయంగా వీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, తాగునీరు సౌకర్యం నిరంతరాయంగా ఉండాలని అన్నారు. భోజన అనంతరం వాడుక నీటి సరఫరాకు ఎటువంటి మరమ్మతులు లేకుండా పైపులైన్లు సక్రమంగా పనిచేయాలని చెప్పారు. అన్నా క్యాంటీన్లో ఆహారం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కువసేపు వేచి ఉండకుండా కూర్చొని ప్రశాంతంగా భోజనం చేసేలా టేబుల్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. పట్టభద్రులు శాసనమండలి ఎన్నికల్లో రాజకీయాలు, ఉద్యమాలకు సంబంధించిన వ్యక్తులు పోటీ చేయకూడదని నిబంధనలు ఉన్న వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని కృష్ణా, గుంటూరు జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ దారా విక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో నైపుణ్యత కలిగిన వ్యక్తులు ఎగువ సభల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఉండాల్సిన సభలో రాజకీయ నేతలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని విమర్శించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కృష్ణా, గుంటూరు జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ దారా విక్రమ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ దారా విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న జరగబోయే కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు దారా విక్రమ్ విజ్ఞప్తి చేశారు. కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ విభాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్లు విక్రమ్ తెలిపారు. గతంలో 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పారు. పట్టభద్రులు శాసనమండలి ఎన్నికల్లో రాజకీయాలు, ఉద్యమాలకు సంబంధించిన వ్యక్తులు పోటీ చేయకూడదని అన్నారు. అన్ని రంగాల్లో నైపుణ్యత కలిగిన వ్యక్తులు ఎగువ సభలో, పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఉండాల్సిన సభలో రాజకీయ పాలు చేశారని తెలిపారు. వస్తున్నారు, ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తున్నారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలేసి పార్టీలకి అంకితమైపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే ఏ ప్రవేశ పరీక్ష సరిగ్గా జరగటం లేదని అన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు పెంచి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాలకు కానీ, ఉద్యమాలకు కానీ సంబంధించినటువంటి వ్యక్తులు ఉండకూడదు. భారత రాజ్యాంగ నిర్మాణం ప్రకారం, అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అన్ని రంగాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ ఎగువ సభలో ఉండాలి. అనగా మేధావుల సభ, పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయులు ఉండాల్సినటువంటి సభలో నేటి ఆంధ్రప్రదేశ్ విచారకరమైనటువంటి పరిస్థితి ఏమిటని అంటే దీన్ని రాజకీయ పాలు చేశారు, ఉద్యమకారులకు అంకితం ఇచ్చారు. గత 20 సంవత్సరాలుగా ఏకపక్షంగానే జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు గమనించినట్లయితే
వస్తున్నారు, అభ్యర్థులు గెలుస్తున్నారు, పార్టీతో అంకితం అయిపోతున్నారు. ఏ గ్రాడ్యుయేట్కి కానీ టీచర్కి కానీ ఎవరికి ఎలాంటి ఉపాధి లేదు. గమనిస్తే రిటైర్మెంట్ పీరియడ్ పెరిగింది. యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ టైంకి జరుగుతాయి, రిటైర్మెంట్ టైం జరుగుతుంది, రిక్రూట్మెంట్ టైం జరుగుతుంది. కానీ మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగేటువంటి ఏ ఎగ్జామ్ కూడా సరిగ్గా జరగట్లేదు. గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, 3 అయినా, 4 అయినా, డిఎస్సి అయినా, ఇంకా ఏ రిక్రూట్మెంట్ అయినా కానీ ప్రాపర్గా జరగట్లేదు. నోటిఫికేషన్ ఇస్తారు, ఫీజులు కట్టిస్తారు, ఏదో కేసు పెట్టి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేపిస్తారు. ఒకవేళ పొరపాటున పరీక్ష జరిగితే ఏదో ఒక లీకేజ్ అని చెప్పి, ఏదో ఒక రోస్టర్ సిస్టమ్ అని చెప్పి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు, పెన్షన్దారులు, వాలంటీర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఇండిపెండెంట్ అభ్యర్థి తిరువిధుల శారద అన్నారు. మేనిఫెస్టోలో వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నేడు వారిని విధుల నుంచి తీసివేసి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు తాను మద్దతుగా ఉంటానని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మార్చి 4న దుర్గమ్మ సాక్షిగా వాలంటీర్ల కోసం దీక్ష చేపడతారని ఆమె స్పష్టం చేశారు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఇండిపెండెంట్ అభ్యర్థి తిరువిధుల శారద ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్లో ఆమె ర్యాలీ చేపట్టారు. పట్టభద్రులకు కరపత్రాలు అందిస్తూ బ్యాలెట్ సీరియల్ నెంబర్ 24 వద్ద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు, పెన్షన్దారులు, వాలంటీర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారు పడుతున్న ఇబ్బందులు చాలాసార్లు తన దృష్టికి తీసుకువచ్చారని, వారి తరపున ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. చదువుకున్న పట్టభద్రులందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, పట్టభద్రుల సమస్యలపై పోరాడే తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. మేనిఫెస్టోలో వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నేడు వారిని విధుల్లో నుండి తీసివేసి రోడ్డును పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు తాను మద్దతుగా ఉంటానని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మార్చి 4న దుర్గమ్మ సాక్షిగా వాలంటీర్ల కోసం దీక్ష చేపడతానని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో రకాల బాధలు పడుతున్నారని, ఫీజు రియంబర్సులు లేవు, అమ్మఒడి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అంధకారమైన నిస్సహాయతను ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వం మిన్నకుంటుందని అన్నారు. పట్టభద్రులు తనను గెలిపిస్తే నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు గాని, మహిళా తల్లుల యొక్క సమస్యల పరిష్కారానికి మంచి మార్గాన్ని ఆ తల్లి అందిస్తుందని ఆశిస్తూ, మరి ప్రస్తుత పరిస్థితుల్లో గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, మరి వివిధ విద్యార్థులు వాళ్ళు కానీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి సమస్యల్ని ఎవరికి వేస్తే మనం అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం, మనకి సపోర్టివ్గా ఎవరు తోడుగా ఉంటారు, మన హక్కుల కోసం ఎవరైతే పోరాడతారు అనేది వివేకులైన మీరు, మేధావులు గ్రహించి ఆలోచించి ఒక్క క్షణం ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆత్మపరిశీలన చేసుకొని మన యొక్క హక్కులు, అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కుల కోసం మనం పోరాడదామని మనస్ఫూర్తిగా మనసులో ఆలోచించుకుని ఈ ఒక్క ఫస్ట్ అవకాశాన్ని నాకు ఇవ్వమని. గిరిజనుల కోసం నిరంతరం పనిచేసిన తనను రాజకీయ కుట్రలో భాగంగా స్పా కేసులో అన్యాయంగా ఇరికించారని మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ఒక గిరిజన బిడ్డగా చేస్తున్న పనులు అందరికీ తెలిసేలా ఆ యూట్యూబ్ ఛానల్తో సంప్రదింపుల కోసం వెళ్లానని, అంతే తప్ప స్పా ఉందని కూడా తెలియదన్నారు. తన దగ్గరికి వచ్చిన సివిల్లో ఉన్న వ్యక్తి ఎదురు వచ్చి పోలీసులు వస్తున్నారని, ఏది పడితే అది అడిగి ఇబ్బందులు పెడతారని చెప్పి మంచం కింద ఉంచారన్నారు. అక్కడ ఆ అమ్మాయిని నన్ను మంచం కింద ఉంచిన వ్యక్తి వీడియో తీశారని ఆరోపించారు. తన వీడియోని విడుదల చేసి రాజకీయ కుట్రగా వాడుకున్నారని, తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేయాలని కోరారు. స్పా రన్ చేస్తూ ఉన్నారని చెప్పి నాకు అక్కడ ఆ సందర్భంలో అక్కడ వాళ్ళు చెప్పిన మాట చూసినటువంటి సందర్భం అది స్పాగా రన్ అవుతుందని చెప్పడం జరిగింది. మరి ఆ సందర్భంలో అటు నుంచి నేను కిందికి వచ్చేద్దామంటే ఇద్దరు వ్యక్తులు సివిల్ డ్రెస్లో వచ్చినటువంటి వాళ్ళు, మరి మీరు ఈ టైంలో కిందికి వెళ్తే కనుక పోలీసులు మెట్ల ద్వారా వస్తున్నారు,
మిమ్మల్ని చూస్తే కనుక వాళ్ళు లేనిపోని విషయాలు అడుగుతారు, అనవసరమైనటువంటి న్యూసెన్స్, మీరు వాళ్ళకి ఎందుకు ఎదురెళ్తారు, మీరు కొంచెం మురుగుని వెళ్ళమని చెప్పి ఒక రూమ్లో నన్ను ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ వెళ్ళమంటే నేను అక్కడ వెళ్ళి అక్కడ నిల్చున్నాను. అంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. అక్కడ ఆ సందర్భంలో నిల్చున్న తర్వాత ఎవరైతే సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకరు వచ్చి ఆ కబోర్డ్స్ అన్నీ కూడా చూసి అవన్నీ కూడా అలా వేసేసి, మీరు ఏమనుకోకండి, మీరు మళ్ళీ రూమ్లో పోలీసులు వస్తారు, నువ్వు ఇక్కడ ఉంటే కనుక మళ్ళీ న్యూసెన్స్ అవుతుంది, కాబట్టి మీరు మంచం కింద మీరు వెళ్ళమని చెప్పి అతనే నన్ను బలవంతంగా మంచాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి కాట్ని పైకెత్తి నన్ను లోపలికి దోపి అతను బయట వెళ్ళిపోవడం జరిగింది. అతను వెళ్ళిన తర్వాత 5 మినిట్స్ కూడా కాకనే ఒక సిఐని పోలీస్ ఆఫీసర్ని తీసుకొని అతని పక్కన మరి ఎవరైతే ఈ నన్ను అక్కడ మంచం కింద నన్ను దాక్కోమని నన్ను దోపి వెళ్ళారో ఆ వ్యక్తి మళ్ళీ వీడియోను తీసుకొని ఒక మహిళని అదేవిధంగా ఒక వ్యక్తిని తీసుకొని వస్తూ అలా రావడంలోనే ఆ రూమ్లో ఎంటర్ అవుతానే డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి అక్కడ పోలీస్ ఆఫీసర్ని, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వీడియో తీస్తూ కింద వెంటనే నన్ను వీడియో కింద నేను అలాగే తీయడం జరిగింది. నా వీడియోస్, నా ఫొటోస్ని ఏ ఉద్దేశంతో ఇవాళ బయట మీడియాకి కానీ బయట సమాజానికి ఏ రకంగా వచ్చిందని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.